మీ శరీరంలో బలం పూర్తిగా తగ్గిపోయిందా? ఉదయం లేవగానే అలసట, కూర్చొని లేచేటప్పుడు కళ్ళ ముందు చీకట్లు కమ్మటం, ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకపోవడం వంటి సమస్యలు వేధిస్తున్నాయా? అయితే ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ సహజమైన ఉదయపు ఆహారాన్ని వరుసగా 21 రోజులు క్రమంగా తిని చూడండి. శరీరానికి అవసరమైన పోషకాలు అందడంతో పాటు మీలో శక్తి, స్టామినా, ఉత్సాహం పెరగడానికి ఇది సహాయపడుతుంది. ఈ ఆహారాన్ని ఎలా తయారు చేయాలి, ఎలా తీసుకోవాలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. రాత్రి పడుకునే సమయంలో 2 అంజీరాలు, 4 ఖర్జూరాలు, 6 జీడిపప్పులు మరియు 10 కిస్మిస్లతో పాటు దాదాపు అరగుప్పడు నల్ల శనగలను నీళ్ళల్లో నానబెట్టండి. ఉదయం లేచిన తర్వాత వీటన్నింటినీ 2 అరటి పండ్లు మరియు 2 యాలకులతో పాటు బాగా నమిలి తినండి. ఇలా తినడం వల్ల ఎంతటి పాత బలహీనతనైనా సరే వేళ్లతో సహా నిర్మూలిస్తుంది. కూర్చొని లేచేటప్పుడు కళ్ళ ముందు చీకట్లు కమ్మటం లాంటి సమస్యలను సులభంగా తగ్గిస్తుంది. రోజంతా అలసటగా అనిపించడం వల్ల ఏ పని చేయడానికైనా మనసు ఒప్పుకోపోవడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. నా మాట విని రాబోయే 21 రోజుల పాటు దీనిని క్రమం తప్పకుండా వాడి చూడండి. స్పష్టమైన మార్పుని మీరు స్వయంగా గమనిస్తారు, నన్ను నమ్మండి. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. అదేంటంటే దీనిని తీసుకునేటప్పుడు పాలను తాగకూడదు. ఇప్పుడు నేను చెప్పిన ఆరోగ్య సమస్యలు దాదాపుగా 100 మందిలో 90 మంది సఫర్ అవుతున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సమస్యల నుంచి బయటపడడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ మెడికల్ షాప్ కి వెళ్ళి కాల్షియం గోళీలో, ఐరన్ గోళీలో, మల్టీవిటమిన్ గోళీలో తెచ్చుకుంటున్నారు. ఈ గోళీలు మీకు ఇన్స్టెంట్ గా రిలీఫ్ వస్తుందేమో కానీ సైడ్ ఎఫెక్ట్స్ విపరీతంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన రెమెడీని 21 రోజుల పాటు అంటే 3 వారాలు ప్రయత్నించి చూడండి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బలహీనతను దూరం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక్క లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైతే అలసట, బలహీనత లాంటి సమస్యలతో బాధపడుతున్నారో వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.